హైదరాబాద్ లో భారీ చోరీ జరిగింది. ఫిలిం నగర్ లో ఉంటున్న ఓ కుటుంబం ఇఫ్తార్ విందుకు వెళ్లారు. వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, నగలు అన్ని దోచేశారు. అది ఒక ఎన్ఆర్ఐ ఇల్లు అని సమాచారం. షేక్పేటకి చెందిన మహమ్మద్ ముజాహిద్ కమల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. అయితే ఇటీవల రంజాన్ సందర్భంగా హైదరాబాద్ కి వచ్చారు. రంజాన్ మాసం కావడంతో ముజాహిద్ వాళ్ళ బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ విందుకు వెళ్లారు. ఇదే సమయం దొంగలు అవకాశంగా తీసుకున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఇల్లంతా చిందరవందరగా కనిపించింది. ఇంటి లోపలికి వెళ్లి చూడగా మొత్తం చిందరవందర చేసి 34 తులాల బంగారం, 4.5 లక్షల డబ్బు, 550 కెనడియన్ డాలర్లు తీసుకెళ్లారు. అయితే దొంగతనం చేసే ముందు దుండగులు సీసీ కెమెరాలు, డివిఆర్ అన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.